హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. ఈరోజు వెరైటీగా ఇడ్లీ చేద్దామా? అసలు మామూలుగా ఇడ్లీ చేయాలంటే ముందు రోజు పప్పు నానబెట్టాలి, పిండి రుబ్బాలి, నెక్స్ట్ డే ఇడ్లీ వేసుకోవాలి. కానీ ఈ ఇడ్లీ ఇన్స్టెంట్ ఇడ్లీ, అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. చక్కగా ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులు పల్చగా ఉన్నా పర్లేదు, మామూలుగా ముద్ద అటుకులు అయినా పర్వాలేదు. ఈ అటుకులు తీసుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇడ్లీ అన్నారు కదా, అటుకులు కడుగుతున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఈ అటుకులతోనే ఇడ్లీ మినప ఇడ్లీ కన్నా స్మూత్గా ఉంటుందండి. ఈ అటుకులు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో చిక్కటి మజ్జిగ 1 కప్పున్నర వేసుకోవాలి. పెరుగున్నా పర్వాలేదు, నా దగ్గర మజ్జిగ ఉంది కాబట్టి మజ్జిగ వేసుకుంటున్నాను. ఇది కొంచెం పుల్లగా ఉంటే ఇడ్లీ బాగుంటుంది. ఇలా మజ్జిగ వేసుకొని ఒక 10 నిమిషాలు నాననిచ్చుకోవాలి. అటుకులు చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. పుల్లని మజ్జిగ వేయడం వల్ల ఇడ్లీ రుచిగా ఉంటుంది. దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా గడ్డతో కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయమినపగుళ్ళు వేసుకోవాలి. వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా సన్నగా తరిగి ఇవి కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1.5 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. 1.5 కప్పు అటుకులకి 1.5 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే తెలుసు కదండి, గోధుమ నూక. తెల్ల గోధుమ నూక వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా పిండి లూజ్గా చేసుకొని ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఈ నూక మిశ్రమాన్ని ఈ అటుకుల పిండిలో కలిపేసుకోవాలి. ఇదంతా వేసేసుకొని ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గరిటెతో వీలు కాకపోతే కనుక చేతితో కలిపేసుకోవచ్చు. నాకైతే గరిటెతో కలపడం అస్సలు అవ్వట్లేదు, అందుకనే చేయి పెట్టి కలిపేస్తున్నాను. ఈ పిండి బాగా కలిసి లూజ్గా ఉంటేనే ఇడ్లీ బాగా వస్తుంది, లేదంటే కనుక ఇడ్లీ సరిగా రాదు, ముక్కలు అయిపోతుంది. కొంచెం గట్టిగా అనిపించింది కాబట్టి ఇడ్లీ పిండి ఎంత లూజ్గా కావాలో అంత లూజ్గా కలుపుకొని ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా నెయ్యి వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నాననిచ్చుకున్న ఈ పిండిలో కొద్దిగా తినీ సోడా వేసుకోవాలి. తినీ సోడా వేయడం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. ఆల్రెడీ పుల్లటి పెరుగు వేసాం కాబట్టి స్మూత్గానే ఉంటాయి. ఇంకొంచెం స్మూత్గా కావాలనుకుంటే తినీ సోడా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్లేట్లో ఒక్కో జీడిపప్పు డెకరేషన్కి పెట్టుకొని దానిపై పిండి వేసుకోవాలి. ఇలా మనం ఇడ్లీకి పిండి ఎంతైతే లూజ్గా ఉంటుందో అంతే లూజ్గా చేసుకొని ఇడ్లీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాన్ మామూలుగా పెడితే నల్లగా అయిపోతుంది కాబట్టి వాడేసిన నిమ్మచెక్కలు ఉంటే అందులో వేసుకొని దాని మీద ఇడ్లీ సెట్ పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకొని కరెక్ట్గా 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇడ్లీ రెడీ. వేడిగా ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ అయింది. ఈ ఇడ్లీ కుక్ అయిందో లేదో తెలుసుకోవడం చాలా ఈజీ. ఇలా చేయి పెట్టగానే అంటుకోకుండా ఉంటుంది. 1-2 నిమిషాలు చల్లారనిచ్చుకొని తీసుకుంటే ఇడ్లీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం నెయ్యితో తయారు చేసాం కాబట్టి ఈ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగే కాకుండా ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా కూడా చేసుకోవచ్చు.
మామూలుగా మనం వేసుకునే మినపిడ్లీ కన్నా కూడా చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుంది. రోజు మామూలుగా మినపిడ్లీ తినాలంటే చప్పగా పిల్లలైతే అస్సలు తినరు. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీకి కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎక్స్ట్రా రుచి కోసం కొద్దిగా కారప్పొడి వేసుకొని దానిపై కొంచెం నెయ్యి వేసుకుంటే అద్దిరిపోతుంది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కాయగూరల్లో పుచ్చులున్నట్టే పుస్తకాల్లో కూడా మంచి చెడులుంటాయి. ఒక మంచి పుస్తకం చదివేటప్పుడు ఆలోచనలకు సంకెళ్ళు వెయ్యాలి. ఇంతే కదండి. ఆలోచనకు సంకెళ్ళు వేస్తేనే మనమేం చదువుతున్నామో మనకు తెలుస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.